హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ సాయి భవదీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక ఎమ్మీ ఐటెమ్‌తో ముందుకొచ్చానండి. అదే ఎగ్ బాయిల్డ్ కర్రీ. ఇది నా స్టైల్‌లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బావుంటుంది. ఎంత బావుంటుందంటే మీరే ఒకసారి తిన్నాక చెప్తారు. దీనికోసం మనం ఫస్ట్ ఎగ్స్‌ని బాయిల్ చేసి ఉంచుకోవాలండి. అదేవిధంగా ఒక 4 ఆనియన్స్‌ని చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ ఆనియన్‌తో మనం చేస్తే కర్రీ చాలా అంటే చాలా బావుంటుందండి. మీరొకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పడమే కాదు. తర్వాతకి మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి. తర్వాతకి అది వేడయ్యాక ఆ కర్రీకి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్. ఆనియన్స్‌ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఆనియన్స్ మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు. తర్వాతకి అందులో మనం తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి మళ్ళీ కొద్దిసేపు కలబెట్టాలండి. తర్వాతకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి కొద్దిసేపు మళ్ళీ కూరని కలబెట్టాలండి. తర్వాతకి అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. కారం వేసి మంచిగా కలబెట్టాలండి. అన్నీ మంచిగా కలిసేటట్టుగా. కలిసిన తర్వాతకి మనం అందులో చూసారండి ఎంత బాగా ఆయిల్ అనేది పైకొచ్చిందో, ఆ విధంగా ఆనియన్స్ అనేటివి ఫ్రై కావాలి. తర్వాతకి అందులో మనం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి గూడా వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేయడం వల్ల మనకి కూర అనేది చాలా గ్రేవీగా మంచిగొస్తుంది. అన్నంలో కలుపుకోవడానికి బావుంటుందండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేశాను. కొబ్బరి పొడి చాలా టేస్ట్ తెస్తుందండి కర్రీకి. తర్వాతకి అందులోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసాక అన్నీ ఒకసారి కలిసే విధంగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ మనం వేసిన మసాలాలు, కారం అన్నీ మంచిగా ఉడకడం కోసం కొన్ని అంటే కొన్ని ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత వాటర్ పోసుకోవాలి. తర్వాతకి వాటర్ పోసుకున్నాక మళ్ళీ మగ్గాక మనం ఉడకపెట్టిన బాయిల్డ్ ఎగ్స్‌ని కట్ చేసి వేసుకోవాలండి. కట్ చేసి వేసుకొని మంచిగా స్లోగా కలపాలి. లేకపోతే దాంట్లో ఉన్నటువంటి యెల్లో బయటకొచ్చేస్తుందండి. స్లోగా కలిపేసుకోవాలి. అంతే చూడండి ఎంత బాగా అయిందో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. లాస్ట్‌కి దానిపైన కొంచెం కరివేపాకు కానీ, కొత్తిమీర ఏదుంటే అది వేసుకోండి. నా దగ్గర ఈరోజు కొత్తిమీర లేదు. అందువల్ల నేను కరివేపాకు వేసుకున్నాను. చూడండండి ఎంత బాగా అయిందో ఎగ్ కర్రీ. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.